ఈరోజైతే వర్షంలోనే తడుచుకుంటూ దందయితే చేసుకొనొచ్చినాం. దందయితే బానే అయ్యింది. అందుకే ఇట్లా మంచిగున్నా అనమాట. బట్టలైతే బాగా తడిచిపోయినాయి. కానీ ఇంటికి రాంగానే ఇల్లు మొత్తం చిందరవందర ఉండిపోయింది. ఇవాళ ముందే బుధవారం. దేవునికి పూజ చేసుకోవాలి. ఏమన్నా ప్రసాదం చేసి పెడదాం దేవునికి అనుకోని, ఇంక పనైతే స్టార్ట్ చేసుకున్నా అనమాట. ఇగ ఇల్లు ఊడ్చేసుకున్నా, గిన్నెలు కడిగేసుకున్నా, ఇంక బట్టలైతే నానేసిన. ఏం లేవు బట్టలు. మా పాపదొక జత, నాదొక జత ఉన్నాయన్నమాట. ఇద్దరివే ఉన్నాయి. అబ్బబ్బా! వానలైతే వారం రోజుల నుంచి ఒకటే పాటికి నిన్న వర్షంలోనే గుడికి పోయి బోనాలకైతే టెంకాయ కొట్టేసొచ్చినాం. ఇంక నేను, మా ఆయన ఇద్దరమే పోయినాం. మా పాప అయితే కాలేజ్‌కి పోయింది. ఇక మా వోడైతే లేనే లేడు గదా! ఇంకా ఏం చేద్దాం అనేసి ఇక ఇద్దరమే అయితే వర్షంలోనైతే తడుచుకుంటూ వెళ్ళిపోయి తడుచుకుంటూ వచ్చినాం. అస్సలు తగ్గట్లేదు. బట్టలు అస్సలు ఆరట్లేవు. ఏసుకున్న బట్టలే ఏసుకుంటున్నాం. వాసన అయ్యయ్యో! ఏం కర్మరా బాబు! వానలొస్తే ఒక బాధ, వానలు రాకుంటే ఒక బాధ. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండబ్బా!